ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గత కాలం అంతా ఆయన కృపలో భద్రపరిచినటువంటి దేవాది దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా నా తండ్రి ప్రభా, ఇక ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఇదిగోనైనా నా తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ప్రభా, అయ్యా జీవం కలిగినటువంటి మీ మాటల ద్వారా తండ్రి ప్రభా, అయ్యా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి అయ్యా. అయ్యా, ఏ యొక్క హృదయం తండ్రి కృంగిపోయినటువంటి స్థితిలో, నలిగినటువంటి స్థితిలో తండ్రి ప్రభా ఉన్నప్పటికీ కూడా తండ్రి మీ జీవం కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా వారి యొక్క హృదయాలు తండ్రి తెప్పరలు చేయబడినట్లు కృప చూపించండి అయ్యా తండ్రి. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనల తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు కూడా మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి అందరికీ కూడా దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు అయితే కనుక మనం చూసుకుందాం వాక్య ధ్యానంగా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకలో ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక, ఆమెన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి బేత్సైదా, కొరాజీనా పట్టణాల గురించి ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకొరకునంటే కనుక ఆ ప్రాంతాల్లో మరి బహు విస్తారముగా ఆయన సువార్త పరిచర్య జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వారిగా ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి వారిగా ఉన్నారు. అందుకొరకే ఆయన తెలియజేస్తున్నారు, విస్తారమైనటువంటి అద్భుతాలు ఎన్నో ఆ పట్టణాల వారు ఆ యొక్క పట్టణాల్లో నేను జరిగించాను. అయినప్పటికీ కూడాను వారి హృదయాలు మారు మనస్సును అందినటువంటి హృదయాలుగా ఉన్నాయి. మీ మధ్య చేసినటువంటి అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేసిన ఎడల ఆ పట్టణాల వారు ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండేటువంటి వారు అని దేవుడైతే గనక ఎంతగానో వారిని బట్టి గద్దిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి సంఘాల్లో కూడా మనం చూస్తున్నాము, అనేక మంది క్రైస్తవులు కొన్ని సంవత్సరాల నుండి లేదా కొన్ని మాసాల నుండి క్రమం తప్పకుండా మందిరానికి వెళుతూ ఉంటున్నారు. కానీ మారు మనసు అనేది కలిగి ఉండగలుగుతున్నారా? బాప్తిసం పొందుకుంటున్నారు, మందిరాలకు వెళుతున్నారు, ప్రతి నెల బలలో చేతులు వేస్తున్నారు. అయినప్పటికీ కూడాను మారినటువంటి హృదయాలు ఎంతమంది కలిగి ఉన్నారు ఈ దినాల్లో? హల్లెలూయా. అయితే అటువంటి వారిని దేవుడు ఈ దినము గద్దిస్తున్నాడు. ఎందుకొరకనంటే కనుక దేవుడి యొద్ద నుండి ఆనాటి ప్రజల నుండి ఈనాటి ప్రజల వరకు కూడాను వారు కోరుకునేది ఒకటే, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఇవి మాత్రమే వారు కోరుకునేటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మనల నుండి? దేవుడు కోరుకున్నది మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని అయితే కనుక విడిచిపెట్టేస్తున్నారు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే కనుక మారు మనసు కలిగి ఉండాలి అని ఆయన మనల్ని బట్టి ఆయన కోరుకునేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మారు మనసు ఆయనకి
ఇష్టమైనటువంటిది అనేటువంటి విషయాన్ని అయితే కనుక గ్రహించుకోవాలి. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ బాప్తీసం ఇచ్చే యోహాను మరి ఆ దినాల్లోనే ఆయన చెప్తున్నాడు. బాప్తీసం ఇచ్చే యోహాను 3వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. బాప్తీసం ఇచ్చే యోహాను ఏ రీతిగా మాట్లాడుతున్నారని. ఆ దినములందు బాప్తీసం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని అంటే కనుక మారు మనస్సు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని అయితే కనుక ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. అదే రీతిగా మనం అదే అధ్యాయము 4వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన మొట్టమొదటగా ప్రకటించినటువంటి సువార్త ప్రకటన ఏమిటి అని అంటే కనుక 17వ అధ్యాయం నుండి చూసుకుందామండి. ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగ జరుగును. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందుగా వచ్చినటువంటి బాప్తీసమిచ్చి యోహాను ఏమి తెలియజేశాయండి? పరలోక రాజ్యం సమీపించుచున్నది కాబట్టి మారు మనసు కలిగి ఉండుడి అని అక్కడ యోహాను తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, యోహాను ఏం చెప్తున్నాడంటే, నేనైతే మీకు నీళ్లలో బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేటువంటి ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలో కూడా మీకు బాప్తీసం ఇస్తారనేటువంటి విషయాన్ని కూడా అయితే తెలియజేస్తున్నాడు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే కనుక మారు మనసు కలిగి ఉండండి, పరలోక రాజ్యము సమీపించుచున్నది కాబట్టి మారు మనసు కలిగి ఉండు అనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అసలు మారు మనసు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే కనుక ఈరోజు మనం తెలుసుకుందామండి. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అనంటే మరి 1 యోహాను పత్రిక ఒకసారి చూద్దామండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఈ రీతిగా తెలియజేయబడుతుంది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు అనంటే మొట్టమొదటగా మనం చేయవలసింది ఏంటనంటే కనుక మన పాపాలని మనం దేవుని ఎదుట ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకొరకునంటే కనుక ఆయన నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలని క్షమించేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే దావీదును జీవితాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత 51వ కీర్తన మొత్తము కూడాను ఆయన పశ్చాత్తాపంతో దేవుని ఎదుట మరి ఆయన ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉంటాడు. అయ్యా, నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి దూరం చేయి, మాకు నా పాపాలు ఎర్రగా ఉన్నా కానీ వాటిని హిమము కంటే తెల్లగా మార్చేయని 51వ కీర్తన మొత్తం కూడా ఆయన ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే కనుక మరి అతిక్రమాలని దాచిపెట్టేటువంటి వారంగా అయితే కనుక ఉండకూడదు. అతిక్రమాలని దాచిపెట్టేటువంటి వారంగా ఉన్నట్లయితే కనుక మనం వర్ధిల్లబడేటువంటి వారంగా అయితే కనుక ఉండము. సామెతల గ్రంథము 28:13 ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం. అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. హల్లెలూయా. దేవుని యొక్క కనికరము మన మీద ఉండాలి అనంటే కనుక మనం చేయవలసినటువంటి రెండవ పని ఏంటంటే కనుక మన అతిక్రమాలని దాచిపెట్టకుండా ఆయన సన్నిధిలో ఆయన పాదాల యొద్ద మనం విడిచిపెట్టి మరి ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలి. మనం మరి
రహస్య పాపము అని, లేదంటే కనుక మనం ఏ రకమైనటువంటి పాపములు చేసినప్పటికీ కూడా తల్లి గర్భం నుండే మనం పాపంలోనే జన్మించినటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి పొరపాటుని కూడాను మరి దాచిపెట్టకుండా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారండి, డాక్టర్ దగ్గర అన్నీ కూడా ఓపెన్గా మాట్లాడితేనే డాక్టర్ ఏదైనా ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పేసి చెప్తారు. అదే రీతిగా పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవునికి యుద్ధకు వచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడాలి అని అంటే కనుక మరి ఆయన హృదయ రహస్యాలని ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మరి నువ్వు హృదయంలో ఏ విధమైనటువంటి మరి రహస్య పాపాలని కూడాను నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొనకుండా మరి దాచిపెట్టుకున్నట్లయితే కనుక దేవుడు అయితే గనక నిన్ను వర్ధిల్ల చేయుడని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క పాపాన్ని కూడాను మనం విడిచిపెట్టి దేవుని ఎదుట మనం ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. మూడవ విషయం ఏంటంటే కనుక యాకోబు పత్రిక ఒకసారి చూద్దామండి. యాకోబు పత్రిక 4:17 చూసుకున్నట్లయితే 4:17 లాస్ట్ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును. అంటే చేయాల్సిందేదో చేయాలి, చెయ్యకూడదు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి, చేయాల్సింది చెయ్యకపోయినా విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకపోయినా కానీ అది పాపమే అవుతుంది. హల్లెలూయా. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము కొన్ని సొసైటీలో జరిగేటువంటివి ఏంటి అనంటే కనుక ఏదైనా ఒక పాపం చేసేటువంటి ఒక వ్యక్తి పక్కన వ్యక్తి సలహా ఇస్తున్నటువంటి సమయంలో ఎవరైతే పాపం చేస్తున్నారో వారికి సలహా ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా ఏమవుతారండి, పాప చేసినటువంటి వారు కానీ వారు బాధ్యులుగా అయితే కనుక ఉంటారు. అదే రీతిగా మన ఎదుట ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి మనకి చేతనైనంత మట్టుకు కూడాను ఆ అన్యాయాన్ని మనం నిలిపివేసేటువంటి వారంగా లేదా ప్రయత్నం చేసేటువంటి వారంగా అయినా కానీ ఉండాలి. మరి అటువంటి సమయంలో హల్లెలూయా హల్లెలూయా మరి కొన్ని తెలిసి చేసేటువంటి పాపాలు ఉంటాయి, కొన్ని తెలవక చేసేటువంటివి ఉంటాయి. కానీ దేవుడిని ఎరిగినటువంటి నీవు ఖచ్చితంగా అయితే గనక మరి విడిచిపెట్టాలి, చేయవలసిందైతే గనక చేసేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈ మూడు విషయాలు మారు మనసు అని అంటే మొదటగా మన పాపాలని దేవుని ఎదుట ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. రెండవది వచ్చేసి అతిక్రమాలని దాచిపెట్టకుండా దేవుని ఎదుట మనం ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. మూడవది వచ్చేది ఏంటంటే మరి మేలైంది చేయనెరిగి కూడాను అలా చేయకుండా మనం ఉన్నట్లయితే కనుక అది పాపం కిందే వస్తుంది. కాబట్టి ఆ రీతిగా మేలైంది, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దేవుని లేఖనం ద్వారా దేవుడు నీతోటి మాట్లాడుతుంటారు, నిన్ను గద్దిస్తూ ఉంటారు. అదే రీతిగా సంఘానికి వెళ్ళినప్పుడు దైవ సేవకుల నోట నుండి అనేకమైనటువంటి విషయాలు దేవుడు సూటిగా స్పష్టంగా నీతోటే మాట్లాడుతున్నారు అన్నట్లుగా నీ హృదయంకి కొన్ని విషయాలు తట్టుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఈ మాటలు నా కొరకు కాదులే అని నువ్వు ఎప్పుడైతే వాటిని నెగ్లెక్ట్ చేసావో, అంటే నీ యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది, నిన్ను కన్ఫెస్ చేసే విధంగా నిన్ను ప్రేరేపిస్తున్నప్పటికీ కూడాను మరి నీలో ఉన్నటువంటి ఆత్మని అణిచివేసి ఆత్మకి ప్రతికూలంగా నువ్వు కార్యాలు జరిగిస్తున్నట్లయితే కనుక అది కూడా పాపమే అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ మారు మనసు పొందుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? మారు మనసు పొందుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాలు అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. మరి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని లేఖనం తెలియజేస్తుంది. మనం నమ్మి బాప్తీసం పొందినటువంటి వారంగా ఉన్నట్లయితే కనుక రక్షింపబడేటువంటి వారంగా ఉంటాము. హల్లెలూయా. అదే రీతిగా క్రొత్తగా జన్మించాలని మరి దేవుని లేఖనం తెలియజేస్తుంది. యోహాను సువార్త
3:5లో కనుక మనం చూసుకున్నట్లయితే హల్లెలూయా. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడు అయిన మనుష్యుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లన్ను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నూతనముగా జన్మించేటువంటి వారముగా ఉండాలి. నూతనముగా అంటే క్రొత్తగా జన్మించేటువంటి వారముగా ఉండాలి. అది ఏ రీతిగా అంటే కనుక రెండవ మారు తల్లి గర్భమందు జన్మించడం కాదు, కానీ ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఎవరైతే జన్మిస్తారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా ఉంటారు. ఆ రీతిగా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసం పొందినటువంటి వారు పరలోక రాజ్యంలో చేర్చబడరని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మరి ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడినటువంటి వారిగా ఉంటారో వారు నూతన సృష్టిగా మార్చబడతారని దేవుని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం కనుక చూసుకున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. నువ్వెప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకుంటావో అప్పుడు నీ యొక్క జీవితం ఏ రీతిగా మార్చబడుతుంది? నూతనముగా మార్చబడుతుంది. పాతవి సమస్తము కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏ రీతిగా ఇస్తారండి? మరి పారేటువంటి నీళ్ళల్లో ఇలాగ వెళ్ళకి ఇలా పొడుకోపెట్టి మరలా వెంటనే పైకి లేపుతారు. ఎందుకొరకు ఆ రీతిగా జరిగిస్తారు అని అంటే కనుక మరి ఆ యొక్క నీరు ఈ లోకంలో ఉండేటువంటి పాపములకి సాదృశ్యంగా ఉన్నట్లయితే కనుక మరి వెళ్ళకి ఇలా పొడుకోబెట్టడం అనేది మరి ఈ లోకంలో ఆ యొక్క పాపాల్లో మరణించినట్లుగా అనే దానికి సాదృశ్యంగా వెళ్ళకిలా పడుకోబెడతారు. మరి ఆ తర్వాత మరలా ఎప్పుడైతే ఆ యొక్క నీళ్ళల్లో నుండి పైకి లేస్తారో అప్పుడు క్రీస్తులో నూతనముగా జన్మించినటువంటి వారిగా ఉంటారు. కాబట్టి సమస్తము కూడాను పాత వాటిని మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. మన జీవితం నూతనంగా మార్చబడాలి అని అంటే కనుక ఎప్పుడైతే ఒక ఆచార సంబంధమైనటువంటి బాప్తీసంగా మనం పొందుకోవడం కాదు, కానీ ఎప్పుడైతే ఒక మారు మనసు కలిగి నీవు ఉంటావో అప్పుడు నువ్వు బాప్తిసం పొందుకున్నట్లయితే కనుక ఆ బాప్తిసం వలన నీకు ప్రయోజనం ఉంటుంది. లేనట్లయితే కనుక ఏదో ఒక నదిలో మరి పుణ్యస్నానం చేసా అన్న ఫీల్ తప్పించి నీకు బాప్తిసం పొందుకున్నానన్న ఫీల్ అయితే కనుక ఉండదు. ఎందుకొరకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనకి ఒక క్రమం నేర్పించే నిమిత్తము ఆయన దేవుని కుమారుడై ఉండి కూడాను మనకి మాదిరికరంగా ఉండు నిమిత్తం ఆయన కూడా యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తిసం పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక దేవుని వారముగా ఉంటాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. 8వ అధ్యాయము 9-10 వచనాలు కనుక చూసుకున్నట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కగానో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించినడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎందుకొరకనంటే ఆత్మకి శరీరానికి ఎప్పుడు కూడాను యుద్ధం జరుగుతూనే ఉంటుంది. శరీరం చెప్పేటువంటి మాట ఆత్మ వినదు, ఆత్మ చెప్పేటువంటి మాట శరీరం వినదు. అందుకొరకే మరి మన
పెద్దవాళ్ళు ఏం చెప్తారనంటే కనుక దైవ సేవకులు ఉపవాసం ఉండి శరీరాన్ని నల్లగొట్టాలి అని చెప్పేసి తెలియజేస్తారు. శరీరేచ్ఛల్ని మరి నల్లగొట్టాలి అని చెప్పేసి తెలియజేసేటువంటి వారిగా ఉంటారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా మాట్లాడతారు, అనేకులకు నేను ప్రకటించి నేను ఎక్కడ భ్రష్టుడిగా మారిపోతానని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, రక్షింపబడినటువంటి నీవు ఆత్మానుసారముగా మరి పరిశుద్ధాత్మ నిన్ను ఏ రీతిగా నడిపిస్తాడో ఆ రీతిగానే నడవాలి తప్పించి నీ శరీరం చెప్పేటువంటి వాటికి నువ్వు లోబడకూడదు. నీ ఆత్మ చెప్పేటువంటి మాటలకు మాత్రమే నువ్వు లోబడేటువంటి స్థితిలో నీవు ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు మీలో ఉన్నాడు. అలా మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. హల్లెలూయా. ఎవరమైతే గనక క్రీస్తే నిజమైనటువంటి దేవుడని నమ్మి బాప్తిసం పొందుకున్నటువంటి వారుగా ఉంటారు, అటువంటి వారు ఎలాంటి వారని దేవుని లేఖనం తెలియజేస్తుందండి. మీ శరీరం పాప విషయమై మృతమైపోయి ఉన్నది కానీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆత్మానుసారముగా జీవించేటువంటి వారముగా ఉన్నప్పుడు శరీరేచ్ఛల్ని నెరవేర్చేటువంటి వారముగా అయితే కనుక ఉండము. హల్లెలూయా, హల్లెలూయా. మరి అపోస్తల కార్యములో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆనాడు అపోస్తలుడైనటువంటి పేతురు కూడాను మారు మనస్సు కలిగిన తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పుడు ఆయన మొట్టమొదట ప్రసంగం చేసినటువంటి వారుగా ఉన్నారు. మంటతోటి రోషంతోటి చేసినప్పుడు మరి పేతురు చెప్తున్నాడు వాళ్ళతోటి, యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాలని గురించి వారికి తెలియజేసిన తర్వాత వారితోటి మాట్లాడుతున్నారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. హల్లెలూయా. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మనకి ఎందుకు అవసరం అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించి మరి తండ్రి యొద్దకి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళినటువంటి వారిగా ఉన్నారు. కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొద్దకి ఆరోహణం అవుతున్నటువంటి క్రమంలో శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మరి మీతోటి 3.5 సంవత్సరాలు మేము ప్రయాణం చేసినటువంటి వారముగా ఉన్నాము, కానీ మరి మీరు వెళ్ళిపోతున్నారు, ఏంటి మా పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు మరి మీరైతే కనుక కలవరపడవద్దు, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారని దేవాది దేవుడు తెలియజేస్తాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుడు తండ్రి యొద్దకు ఆరోహణమయ్యేటువంటి సమయంలో ఆయన శిష్యులకు తెలియజేస్తాడు. ఏమని అంటే కనుక మీరు యెరూషలేమును విడిచి మీరు వెళ్ళొద్దు, మీరు యెరూషలేములోనే పరిశుద్ధాత్మ కొరకు మరి కనిపెట్టండి అని చెప్పినప్పుడు మేడగదిలో వారు 10 రోజులు ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో 10వ దినం పెంతెకొస్తున్నటువంటి పండుగ దినం రోజున మరి వారి మీద అగ్ని నాలికలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద రాలినప్పుడు బలమైనటువంటి ఒక గాలి వీచి అటువంటి సమయంలో వారు ఎరిగినటువంటి మరి అక్కడ ఉన్నటువంటి 17 దేశాలకు సంబంధించినటువంటి వారు వింటున్నారు, అరే వీరు గలిలేయులు కాదా, వీరు చేపలు పట్టేటువంటి జాలర్లు కాదా, వీరు ఎలాగో మన భాషలు మాట్లాడగలుగుతున్నారని వారు ఆశ్చర్యపోయినటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే పిరికి వాడైనటువంటి ఒక పేతురు గొప్ప ఉజ్జీవ జ్వాల రగిలించాడు. ఆ యొక్క ఉజ్జీవ జ్వాలలో ఒక దినము ప్రసంగానికే 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది రక్షింపబడినటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకి ఎందుకు అవసరం అని అంటే కనుక పరిశుద్ధాత్మ మనల్ని
యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడ వరకు కూడాను మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, మనల్ని లీడ్ చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, మనతో కూడా ఉంటాడు. మనము ఎక్కడికి వెళితే అక్కడ మనతో కూడా సహవాసం చేసేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ఫస్ట్గా మనం చేయవలసింది ఏంటి అని అంటే కనుక మారు మనస్సును కలిగి ఉండాలి. ఆ తర్వాత మారు మనసు పొందుకున్న తర్వాత చేయవలసింది ఏంటంటే కనుక నమ్మి బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకోవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే కనుక పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకునేటువంటి వారిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క జీవితాలు నూతనముగా మార్చబడతాయి, నూతన సృష్టిగా మార్చబడతాయి. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి కూడా లేదు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో నాటబడతావో నీ మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప శాప కట్లన్నీ కూడాను త్రుంచి వేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క మారు మనసు పొందుకున్నటువంటి వారు కలిగి ఉండేటువంటి కొన్ని లక్షణాలు, ఒక 3 లక్షణాలు అయితే కనుక మనం చూసుకుందాం. హల్లెలూయా. మొదటగా చూసుకున్నట్లయితే కనుక మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక ఒకప్పుడు దేవునిలోనికి మనం రాకపోవము మరి ఎటు రీతిగా మనం నడుచుకోవాలనేటువంటి విషయం అయితే కనుక మనకి తెలియదు. కానీ ఎప్పుడైతే మరి బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నావో, పరిశుద్ధాత్మ నిన్ను లీడ్ చేస్తున్నప్పుడు నీ యొక్క ఆలోచనలు కానీ నీ యొక్క యాటిట్యూడ్ కానీ పిల్లవాని తత్వాన్ని అయితే కనుక నువ్వు కలిగి ఉండవు. ఎందుకొరకనంటే కనుక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీని పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహింప చేస్తాడు. కాబట్టి ఒకప్పటి జీవితంలాగా నీ యొక్క జీవితం అయితే కనుక ఉండదు. ఒకప్పుడు నువ్వు ఆలోచన చేస్తున్న విధానము నీ యొక్క ప్రస్తుతం పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నీ యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఒకప్పుడు మరి అజ్ఞానంలో ఉన్నటువంటి నీ జీవితము ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందుకుంటావో జ్ఞానముతోటి నింపబడి ప్రతి కార్యమును జరిగించేటువంటి స్థితిలో అయితే కనుక ఉంటావు. హల్లెలూయా. మరి రెండో లక్షణం ఏంటి అని అంటే కనుక సమస్తాన్ని కూడాను నష్టంగా ఎంచుకుంటాను అని చెప్పేసి అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే లోక సంబంధమైనటువంటి వాటి కొరకు, అంటే విలువైనటువంటిది ఏదో గుర్తెరిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమైన సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకున్న ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనే ఆయన యందు అగపడు నిమిత్తమును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మరి గమలీయేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని పాండిత్యం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ యొక్క దమస్కు మార్గంలో సంధించారో తన జీవితం మార్చబడినటువంటి జీవితంగా ఉన్నది. సమస్తాన్ని కూడాను లోకమంలో ఉన్నదంతా కూడాను మరి నష్టముగా ఆయన ఎంచుకున్నాడు. క్రీస్తే మరి కార్నర్ పాయింట్ అన్నట్లుగాను ఆయన అయితే కనుక గుర్తెరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకొకటి మారు మనసు పొందినటువంటి వారిలో ఉండేటువంటి లక్షణం ఏమిటి అని అంటే కనుక కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. 3వ అధ్యాయము 1వ వచనంగా మనం చూసుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే
ఈ యొక్క మారు మనసు కలిగినటువంటి వారుగా ఉంటారో వారిలో కలిగేటువంటి ఒక మూడవ లక్షణం ఏంటి అని అంటే కనుక ఈ లోక సంబంధమైనటువంటివి అన్నీ కూడా అల్పమైనవిగా అయితే కనుక వారికి కనిపిస్తాయి. ఒక అబ్రహాము జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక వారు గుడారాల్లో నివసించినటువంటి వారుగా ఉన్నారు. అంటే మరి మనం కూడా గుడారాల్లో నివసించాలా అని మరి ఇక్కడ దేవుడు తెలియచేయట్లేదు. కానీ చాలామంది ఏంటంటే డబ్బే వాళ్ళకి దేవుడిగా ఉంటుంది. డబ్బు సంపాదించడం, లేదంటే కనుక మనం ఒక స్టేటస్లో ఉండాలి, డబ్బు సంపాదించాలి అంటే డబ్బు వెంట మాత్రమే పరిగెట్టేటువంటి వారిగా ఉంటారు. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కూడాను ఇవ్వకుండాను, ఆదివారం దేవుని మందిరానికి రావాల్సినటువంటి వారు రాకుండా ఆ రోజే మాకు బిజినెస్ జరుగుతుందని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిని కూడా స్కిప్ చేసేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుని లేఖనం తెలియజేస్తుంది ఏంటనంటే నువ్వు నిజంగా మారు మనసు పొందావు అనేదానికి సాదృశ్యం అంటే ఒక లక్షణం ఏంటి అనంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటివి అన్నీ కూడాను మరి అల్పమైనవిగా కనిపిస్తాయి. పరుగులు పెట్టేటువంటి తత్వాన్ని అయితే కనుక నువ్వు విడిచిపెడతావు. ఒకప్పుడు డబ్బుల కోసం పరుగులు పెట్టచ్చు, ఒకప్పుడు పేరు ఖ్యాతుల కోసం పరుగులు పెట్టచ్చు, ఒకప్పుడు వేటి కోసమో నువ్వు పరుగులు పెడుతూ ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో అవన్నీ కూడాను అల్పమైనవిగా కనిపిస్తాయి. పైనున్న వాటిని మాత్రమే, అంటే పరలోక రాజ్యాన్ని మాత్రమే నువ్వు వెదికేటువంటి స్థితిలో అయితే కనుక వాటి మీద మాత్రమే నీ యొక్క దృష్టి నిలిపి ఉంచుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 వ్యక్తుల జీవితాలను అయితే కనుక మనం తెలుసుకుందాము. వీళ్ళు మారు మనసు పొందిన తర్వాత వారి జీవితాలు ఏ రీతిగా మార్చబడ్డాయి అనేటువంటి విషయాన్ని మొదటగా చూసుకున్నట్లయితే కనుక అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము తన జీవితం అంతఃపూర్వం ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక 8వ అధ్యాయం 3వ వచనం, సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. తన యొక్క జీవితము పౌలుగా మార్చబడకముందు సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క జీవితం ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారిని అందరినీ కూడా హింసించేటువంటి వాడిగా తన యొక్క జీవితం అయితే కనుక ఉన్నది. ఆ తర్వాత తన జీవితం ఏ రీతిగా మార్చబడింది అని అంటే కనుక అదే అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నామని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. ప్రభా, నీవెవడవని అతన్ని అడిగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక 3 దినాలు అతనికి చూపు లేక అన్నపానాలు లేక మరి అతని ఉన్నట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, అన్నయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పాడు. అననీయతోటి కూడా ఇలా పలానా వ్యక్తి వస్తున్నాడు అని చెప్పేసి అయితే కనుక చెప్పాడు. చెప్పినప్పుడు పౌలు ఆ యొక్క అననీయ దగ్గరికి వెళ్ళాడు. అతను ప్రార్థించినప్పుడు అతని కన్నుల నుండి పొరలైతే గనక విడిపోయి అతను మారు మనసు పొందినటువంటి వాడిగా అయితే గనక ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలుగా పిలువబడినటువంటి పౌలు తన యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మారు మనసు పొందినటువంటి వాడిగా ఉన్నాడు. మారు మనసు పొందినటువంటి ఏక పౌలు విస్తారమైనటువంటి సువార్త పరిచర్య జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆసియా ఖండంలో అనేక ప్రాంతాల్లో అనేక మందిరాలని ఆయన నిర్మించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి అనేక మంది దైవ సేవకుల్ని ఆ యొక్క సంఘాల్లో మరి సువార్త పరిచర్య జరిగించు నిమిత్తము మరి ఆ యొక్క సంఘాలకి కాపరులుగా నియమించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. పౌలు మాట్లాడతాడు, మారు మనసు పొందిన తర్వాత మరి దేవుని సువార్త పరిచర్య చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు. ఏ రీతిగా అనంటే కనుక, నేను క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఎంత గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. రెండో వ్యక్తి ఎవరనంటే కనుక జక్కయ్య. హల్లెలూయా. ఈ జక్కయ్య ఎవరు అనంటే కనుక ఒక ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్నులు వసూలు చేసేటువంటి ఒక వ్యక్తి. అంటే అన్యాయంగా, అంటే తను కలెక్ట్ చేయాల్సిన దానికంటే కూడాను అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తూ అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి వ్యక్తి. అయితే లూకాసు వార్త 19వ అధ్యాయము ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరనిగా ఆయన పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉండని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని ఎదుగు బస చేయి వెళ్ళినని చాలా సనుక్కొనిరి. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక జక్కయ్యలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్, అంటే మార్పు ఏంటి అని అంటే కనుక, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. యేసులో ఎవరైతే నాటపడతారో, యేసుతోటి ఎవరైతే సంధింపబడతారో వారి యొక్క జీవితం మార్చబడినటువంటి జీవితముగా ఉంటుంది. మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి. మేడి చెట్టు ఎక్కాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుంపు ఆ దారి వెంబడి వెళుతున్నటువంటి క్రమంలో చూడాలన్నటువంటి ఉద్దేశంతో. అయితే హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు ఆ యొక్క మేడి చెట్టు యొద్దకు వచ్చి తల పైకెత్తి మేడి చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యని దిగి రమ్మని, మరి నేడు నేను మీ ఇంటికి రావాల్సి ఉన్నది అని చెప్పి జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు తన యొక్క హృదయం మార్చబడింది. అన్యాయంగా ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో అంతకి డబ్బులు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చి మరి తన యొక్క హృదయాన్ని మార్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు, రక్షింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. హల్లెలూయా. మరి నేడు మనము కూడాను అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా పిలువబడాలి అని అంటే కనుక మొదటగా మనం మారు మనసుకు తగినటువంటి క్రియల్ని మనం చేసేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక తప్పిపోయినటువంటి కుమారుడిని గురించి మనం చూసుకున్నట్లయితే, తప్పిపోయినటువంటి కుమారుడు మొదటగా తన తండ్రి యొద్ద నుండి మరి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత మరి విస్తారంగా తన ధనమంతా కూడా వ్యయం చేసి ఆఖరికి కనీసం తినటానికి కూడా తిండి లేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో పందులు తినేటువంటి పొట్టును తినడానికి కూడాను వెనుకాడనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ వ్యక్తి అయితే కనుక అనుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక మందికి అయితే కనుక భోజనం దొరుకుతుంది, అనేక మంది మరి పనివారు ఉన్నారు, వారికి భోజనం దొరుకుతుంది, కనీసం నా తండ్రి వద్దకు వెళ్ళినా బాగుంటుంది అని చెప్పేసి పశ్చాత్తాపపడి ఆ వ్యక్తి మరలా తన తండ్రి వద్దకి చేరినటువంటి వాడిగా ఉన్నాడు. అతను చెప్తున్నటువంటి మాట ఒకటి, నా తండ్రి ఎదుటను పరలోకపు తండ్రి ఎదుటను నేను పాపము చేసి ఉన్నాను అని ఎప్పుడైతే పశ్చాత్తాపపడినటువంటి మనస్సును కలిగి ఉన్నాడో, మరి ఇక్కడ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 20 వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేసి ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి
ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి, క్రొవ్విన పశువులను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తప్పిపోయినటువంటి కుమారుడు తనలో ఒక పశ్చాత్తాపం కలిగింది. నేను పొరపాటు చేశాను, నా తండ్రి ఎదుటను, పరలోకపు తండ్రి ఎదుటను కూడా నేను పొరపాటు చేశానని ఎప్పుడైతే తన మనసులో ఆ ఆలోచన వచ్చిందో, దూరం నుండి చూస్తున్నప్పుడే తండ్రి పరుగును వెళ్ళి కుమారుడిని కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని విందు చేయించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక హల్లెలూయా. ఇక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా మార్చబడ్డారు అనేటువంటి విషయం అయితే కనుక మనకు తెలియజేయబడుతుంది. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలుగునో అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురుచూచుటకును మీరు ఎలాగ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా ఉన్నారండి? వారి యొక్క హృదయాలు త్రిప్పివేయబడినటువంటి వారి హృదయాలుగా ఉన్నాయి. వారు విగ్రహాలను విడిచిపెట్టినటువంటి వారిగా ఉన్నారు. సత్యమైనటువంటి వాడు, జీవము కలిగినటువంటి దేవుని వైపు వారి యొక్క హృదయాలు త్రిప్పబడినటువంటి వారిగా ఉన్నారు. ఎందుకొరగనంటే కనుక మృతుల్లో నుండి లేపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు రాబో ఉగ్రత నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు అని వారు గుర్తెరిగినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మారు మనసు అనంటే కనుక ఈరోజు మనం గుర్తెరగవలసింది, అనేక మంది చెప్పేటువంటి సాక్ష్యం ఏంటి అనంటే కనుక నేను ఒకప్పుడు ఎంతగానో మద్యపానం చేసేటువంటి వాడిని, ఒకప్పుడు నా జీవితం ఇట్లుండేది, ఒకప్పుడు ఇట్లా నా యొక్క బ్రతుకు ఉండేది, నేను ఈ రీతిగా మారాను. లేదంటే కనుక మారు మనస్సు అనంటే కనుక ఒకప్పుడు మా పరిస్థితి ఇలా ఉండేది, ఇప్పుడు దేవుడు మమ్మల్ని హెచ్చించాడు. ఇది కాదండి మారు మనస్సు అనంటే కనుక. సాక్ష్యం ఇది కాదు. మారు మనస్సు అనంటే కనుక ఏదో కొన్ని రోజులు కొన్ని తీర్మానం తీసుకుని ఆ తర్వాత మరలా మామూలుగా మారిపోవడం, పాత రోత జీవితంలోనికి వెళ్ళిపోవడం, ఇది కాదు మారు మనసు అనంటే. బాప్తిసం పొందుకోవడం అనంటే కంప్లీట్గా నిన్ను నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకోవడం, ఒక తీర్మానం కలిగి ఉండడము, ఒక దేవునితోటి ఒక నిబంధన కలిగి ఉండడము. ఎప్పటి వరకు అనంటే కనుక ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు కూడాను ఆయనతోటి నిత్య నిబంధన అనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోకూడదు. హల్లెలూయా. మారు మనస్సు అనంటే కనుక అనేక మంది అనేక రకరకాల సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. కానీ మారు మనస్సు అనంటే ఏంటి అనంటే కనుక దేవునితోటి నిత్య నిబంధన. ఎన్ని రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎన్ని రకాల వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ కూడా, దేవా నేనైతే కనుక నీ చేయి విడిచిపెట్టనయ్యా, నేనైతే కనుక నీ మీదే నేను ఆనుకొని ఉంటానయ్యా అనేటువంటి ఒక నిత్య నిబంధన. ఆ నిబంధనలో ఎంతమంది ఈ దినాల్లో నిలిచి ఉంటున్నారు, ఎంతమంది తప్పిపోయినటువంటి వారిగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క నిబంధనలో ఎవరైతే ఉంటారో వారి యొక్క హృదయమైనటువంటి తలుపుని మూసివేసుకునేటువంటి వారిగా ఉంటారు. ఏ రీతిగా, ఎందుకు దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు అనంటే కనుక ఆనాడు ఐగుప్తు ప్రాంతంలో సంహార దూత వచ్చినప్పుడు వారి యొక్క గడప కమ్ములకి ఆ యొక్క జంతువుల యొక్క రక్తము
పూయబడి ఉన్నది. ఏ యొక్క గృహం పైన ఆ యొక్క రక్తము పూయబడి ఉన్నదో ఆనాడు రాత్రివేళ వచ్చినటువంటి సంహార దూత మరి ఆ యొక్క రక్తము పూయబడినటువంటి గడప కమ్మల మీద పూయబడినటువంటి రక్తాన్ని చూచి ఆ యొక్క గృహాలని విడిచిపెట్టినటువంటి స్థితిలో అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క వారి యొక్క మరి తలుపుల్ని ఏ గడప కమ్ములు మీద రక్తము వ్రాయబడి తలుపులు ముయ్యబడి ఉన్నాయో వారి మీద ఉగ్రత నుండి తప్పింపబడినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. మారు మనస్సు అనంటే లోక సంబంధమైనటువంటి సమస్త విషయాల్లో కూడాను నీ యొక్క హృదయం మూయబడినటువంటి రీతిగా ఉండాలి. దేవుని యొక్క రక్తము నీ మీద కృమ్మరించబడి ఉండాలి. సిలువలో ఆయన కార్చినటువంటి రక్తము నీ మీద కృమ్మరించబడి ఉండాలి. ఆనాడు సంహార దూత గడప కమ్మిల మీద పూయబడినటువంటి రక్తాన్ని చూచి ఎప్పుడైతే ఆ యొక్క గృహాలని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఏ విధమైనటువంటి హాని జరిగించకుండా అదే రీతిగా నీ మీద క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు సిలువలో కార్చబడినటువంటి రక్తము ఎప్పుడైతే మారు మనసుకు సాదృశ్యంగా కృమ్మరించబడిందో అప్పుడు సాతాను నీ వద్దకు రాలేడు. సాతాను యొక్క దృష్టి నీ వైపు ఉండదు. ఒకవేళ నీ వైపు సాతాను యొక్క దృష్టి ఉన్నప్పటికీ కూడాను ఎదిరించగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అయితే గనక నీవు కలిగి ఉంటావు. ఎప్పుడైతే మారు మనసు కలిగి ఉంటావో లోక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడాను నీ యొక్క ఆలోచనలకి, నీ యొక్క హృదయానికి కూడాను నువ్వు డోర్స్ క్లోజ్ చేసి ఉంచుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు అనంటే కనుక సంహార దూత నుండి తప్పింపబడు నిమిత్తము. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలో ర్యాప్చర్లో ఎత్తబడాలి మనమనంటే గనక మన యొక్క హృదయాలకి, మన యొక్క ఆలోచనలకి, మన యొక్క తలంపులకి నిజముగా నీవు బాప్తీసం పొందుకొని మారు మనసు పొందుకున్నటువంటి వ్యక్తివైతే గనక నీ యొక్క ఆలోచనలకి, నీ యొక్క హృదయముకి, నీ యొక్క నోటి మాటలకి తలుపులు వేసి ఉంచుతావు. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడవు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేయవు, వ్యర్థమైనటువంటి లోక ఆశల వైపు, లోక ఆకర్షణల వైపు నువ్వు పరుగులు పెట్టవు. మారు మనసు అనంటే కనుక దేవునితోటి నిత్య నిబంధన, మారు మనసు అనంటే కనుక దేవునితోటి ఒడంబడిక, మారు మనసు అనంటే కనుక అయ్యా నీ రాకడ వరకు కూడాను నేను నీతో నిలిచి ఉంటాను. హల్లెలూయా. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే కానీ ఏ రీతిగా ఫలింపదో అదే రీతిగా ఎవడు నాయందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు ఫలించి అభివృద్ధి చెందును అని లేఖనం తెలియజేస్తుంది. అదే రీతిగా మన జీవితం ఫలభరితమైనటువంటి జీవితముగా, మహిమ దేహములుగా, మహిమ శరీరములుగా ఫలభరితముగా మార్చబడాలి అనంటే కనుక శరీరేచ్ఛల్ని నువ్వు నెరవేర్చకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలను, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులో మాత్రమే నీ యొక్క జీవితాన్ని కొనసాగించినట్లయితే, క్రీస్తులో నీవు అంటు కట్టబడి నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే గనక ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా మరణించి మూడో దినాన పునరుద్ధానుడై మహిమ దేహముతోటి తండ్రి వద్దకు చేర్చబడ్డాడో అదే రీతిగా మనము కూడాను క్రీస్తులో మారు మనసు కలిగినటువంటి వారము, క్రీస్తులో నాటబడి క్రీస్తుతోటి ఒడంబడిక చేసి క్రీస్తు పోలికలను కలిగి వ్యర్థమైనటువంటి వాటి వైపు కన్నులు తిప్పివేసుకొని లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవునిలో స్థిరముగా నాటబడేటువంటి వారముగా ఉంటామో అదే నిజమైనటువంటి మారు మనసు. ఆ మారు మనసుకు కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటో తెలుసండి? ఆయన యొక్క రాకడలో ఎత్తబడేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా.
మహిమ దేహములతోటి ఎత్తబడేటువంటి వారముగా ఉంటాము. అందుకొరకే మారు మనసు అనేది చాలా అవసరం. హల్లెలూయా. నీటిలో మునిగి బాప్తిసం పొందుకున్నంత మాత్రాన అది నిజమైనటువంటి మారు మనసు కాదు. నీ హృదయము ఎప్పుడైతే క్రీస్తులో నాటబడి ఉంటుందో, నీ హృదయము దేవుని యొక్క ఆలోచనలకి అనుగుణమైనటువంటి ఆలోచనలుగా ఉంటుందో, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా తప్ప మరి నీ యొక్క ఆలోచనలకి ఎప్పుడైతే అవకాశం ఇవ్వకుండా ప్రక్కన పెట్టేస్తావో, నీ యొక్క ఆలోచనల్ని పరిశుద్ధాత్మకి మాత్రమే నీవు ప్రయారిటీ ఇస్తావో, అదే నిజమైనటువంటి మారు మనసు. అటువంటి నిజమైనటువంటి మారు మనసు నీవు కలిగి ఉన్నట్లయితే కనుక నిశ్చయముగా ఆయన యొక్క రహస్య రాకడలో మనం ఎత్తబడేటువంటి వారముగా ఉంటాము. అటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుల మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మారు మనస్సు అనంటే కనుక తండ్రి కేవలం అద్భుతాలు కాదయ్యా. మారు మనసు అంటే కేవలం స్వస్థత కాదయ్యా. మారు మనసు అనంటే కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాదయ్యా. మారు మనసు అనంటే నీతో నిత్య నిబంధన అయ్యా. మారు మనసు అంటే నీతో వడంబడికయ్యా. మారు మనసు అనంటే అయ్యా నిన్ను పోలి నడుచుకోవడం అయ్యా. మారు మనసు అంటే నీ ఆజ్ఞల్ని పాటించడం అయ్యా. మారు మనసు అనంటే లోకేచ్ఛల్ని విడిచిపెట్టడం అయ్యా. మారు మనసు అనంటే ఆత్మానుసారముగా నడుచుకోవడమేనయ్యా. మారు మనసు అనంటే కనుక అయ్యా సిద్ధపాటు కలిగి ఉండడం అయ్యా. మారు మనసు అనంటే తండ్రి అయ్యా ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా తండ్రి అయ్యా నీ కొరకు నాయన నా తండ్రి ధైర్యం కలిగి నిలబడి ఎదుర్కోవడమేనయ్యా. మారు మనసు అనంటే తండ్రి ప్రభా పిరికి వారముగా ఉండడం కాదయ్యా. ధైర్యముగా తండ్రి ప్రభా నిలబడేటువంటి వారముగా ఉండడం అయ్యా. తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి అయ్యా మీరు మాట్లాడుతున్నారు. అయ్యో బేత్సైదా కొరాజీనా మీ మధ్య చేసినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేసిన ఎంతో గొప్పది. వారు గోనె పట్ట కట్టుకొని వారు మారు మనసు పొందేవారు అని తెలియజేస్తున్నాయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా ఎన్ని మార్లు గద్దించినా ఎన్ని మార్లు మీరు మాట్లాడినా కానీ బండబారిపోయినటువంటి హృదయాలతోటి మారు మనసు లేనటువంటి వారి యొక్క హృదయాలు ఉన్నట్లయితే కనుక తండ్రి ప్రభా నీ బిడ్డల హృదయాలు మీరు మార్చండి అయ్యా. అయ్యా రాతి హృదయాన్ని తీసివేసి మాంసం కలిగినటువంటి హృదయాల్ని వారిలో మీరు పెట్టండి అయ్యా తండ్రి. నిజమైనటువంటి మారు మనసునైనా నా తండ్రి ప్రభా అయ్యా ఇప్పుడైనా కానీ తండ్రి ప్రభా ఇప్పుడైనా కానీ తండ్రి నీ తట్టు తిరుగుటకు కృప చూపించండి అయ్యా. నిజమైనటువంటి మారు మనస్సు తండ్రి ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయండి అయ్యా. దయచేయండి అయ్యా. నీలో నాటబడినట్లు నీలో ఫలించి అభివృద్ధి పొందినట్లు కృప చూపించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, రోగ్రస్తులుగా ఉన్నారో, వ్యాధి పీడితులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. నీ రాకడ కొరకు తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరచమని నిజమైనటువంటి మారు మనసు కలిగి ఉండుటకు కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇక సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తం విజయం, శిలువ రక్తం విజయం, అపవాది కార్యములు అనంతనాశం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమేన్.